ఈ ప్రభుత్వం మీద మీ అభిప్రాయం ఏంటి? మీరేం చెప్తారు? పోయిన సంవత్సరం ఉన్న పరిస్థితుల్ని మేము దగ్గర నుంచి గమనించామండి. కూటమి ప్రభుత్వం వచ్చిన దగ్గర నుంచి కొత్త కొత్త మూవ్‌మెంట్ అయితే చూస్తున్నామండి ప్రజల్లో. అంతకుముందు కొన్ని గవర్నమెంట్ దగ్గర నుంచి స్కీమ్స్ కానీ కొంతమందికి పరిమితంగా ఉండేవి. ఇక్కడ నుంచి వచ్చిన తర్వాత కొత్త ఎంప్లాయ్‌మెంట్ బ బ పాలసీ మేకింగ్‌లో గానీ అలాంటివి కొన్ని కొన్ని కొత్త ట్రెండ్ అయితే చూస్తున్నామండి. గతంలో పోలవరం గురించి గానీ, అమరావతి గురించి గానీ, రాష్ట్ర కొన్ని పరిస్థితుల గురించి కొన్ని స్తబ్దుగా ఉండేవి. అలాంటివి ఈ గవర్నమెంట్ వచ్చిన తర్వాత మూవ్‌మెంట్ స్టార్ట్ అయిందండి. కొంత పాజిటివ్ వైబ్స్ అయితే కనిపిస్తున్నాయండి. యాజ్ ఎ కామన్ మ్యాన్ లాగా నేను అబ్జర్వ్ చేస్తుంది అది. పాత గవర్నమెంట్‌లో ఉన్నప్పుడు మన వైజాగ్‌లో కొన్ని స్కామ్స్ అని అవి అని ఇవని బాగా జనరల్‌గా వినేవాళ్ళం పబ్లిక్‌లో. అలాంటివి మొత్తం ఆగిపోయాయండి ప్రస్తుతానికి. కొత్తగా ఇప్పుడు ఇండస్ట్రియలైజేషన్ గాని గురించి గాని, అన్‌ఎంప్లాయ్‌మెంట్ దాని గురించి గాని కొంత పరిణామాలు ముందుకెళ్తున్నాయి అనిపిస్తుంది. అంతకుముందు లేని కొన్ని గవర్నమెంట్ మీటింగ్స్ కానీ అవి కానీ ఇప్పుడు పబ్లిక్‌లోకి తీసుకొస్తున్నారండి. మా దగ్గర నుంచి కూడా అభిప్రాయ సేకరణ తీసుకుంటున్నారు. మా వైపు నుంచి కూడా మేము ఇన్పుట్స్ ఇస్తున్నారండి. దానిని చక్కగా నోట్ చేసుకొని పాలసీ మేకింగ్‌లో పెట్టగలుగుతున్నారు. ఈ ట్రెండ్ అయితే నేను ఈ మధ్య కాలంలో చూస్తున్నాను. వీళ్ళు గవర్నమెంట్ వచ్చిన తర్వాత మాత్రమే చూస్తున్నాను. గతంలో ఇలాంటి సినారియో అయితే మాకు లేదండి. అంత ప్రోగ్రెస్ ఉండేది కాదు. ఇప్పుడు మాత్రం ప్రతి మూవ్‌మెంట్ అనేది మాకు తెలుస్తుందండి. అదే కామన్ మ్యాన్ లాగా. మేము కూడా వాటి రైతు సంఘాల ద్వారా పనిచేస్తున్నాం కాబట్టి ఇదంతా మేము ఒక పాజిటివ్ వైబ్ అయితే మాకు ఈ మధ్య కాలంలో ఇది చూడగలిగామండి. అంటే ప్రస్తుత గవర్నెన్స్‌లో చంద్రబాబు గారి మార్క్ అనేది కనిపిస్తోందా? తప్పనిసరిగా జగన్మోహన్ రెడ్డి గారితో పోల్చినప్పుడు ఈ చంద్రబాబు గారి పరిపాలనా విధానం ఎలా అనిపిస్తుంది? చంద్రబాబు గారి పరిపాలన ఎలా ఉంటుందంటే అండి, ఆయన విజనరీ ఆయన. కొన్ని సెక్టార్లు కంప్లీట్‌గా ఆగిపోయాయండి. మాకు అర్థమైంది. ఒక రైతు సంఘాలతో పనిచేసే వాళ్ళ ద్వారా అయితే కొన్ని స్కీమ్‌లు అయితే కంప్లీట్‌గా ఆగిపోయాయి అప్పట్లో. దానికొచ్చిన బడ్జెట్ కంప్లీట్‌గా ఆగిపోయిందండి. దాన్ని ఇప్పుడు ఏం చేస్తున్నారంటే, ఏ డిపార్ట్మెంట్‌కి ఇవ్వాల్సిన ఇంపార్టెంట్ ఆ డిపార్ట్మెంట్‌కి ఇస్తున్నారు. ఫర్ ఎగ్జాంపుల్ మేము హార్టికల్చర్ డిపార్ట్మెంట్‌తో పనిచేస్తామండి. అంతకుముందు మాకు రావాల్సిన ఇన్పుట్ సబ్సిడీలు కానీ ఏమి వచ్చేవి కాదు. ప్రతిదీ అప్లికేషన్ ఫేజ్‌లోనే ఉండేది. ఏ మూవ్‌మెంట్ ఉండేది కాదు. ఇప్పుడేమవుతుంది, అందులో కదలికలు కనిపిస్తున్నాయి మాకు. మాకున్న 5 సంవత్సరాలు ఆగిపోయిన బిల్స్ కానీ, రైతు వారికి రావాల్సిన స్కీమ్స్ కానీ, ఆ బడ్జెట్ మొత్తం ఆగిపోయింది. అక్కడే ఉంది. దాని ప్రకారం మేమంతా ప్రతి రైతు కానీ, ప్రతి కార్మికులు కానీ వీళ్ళందరూ ఒక 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 నిరాశలోకి వెళ్ళిపోయారండి. ఇప్పుడిప్పుడే కొంచెం ఆశాజనకంగా అనిపిస్తుంది మాకు ట్రెండ్ కూడా. ఇప్పుడిప్పుడే పనిచేసేవాళ్ళు కానీ కొంచెం ముందుకు వస్తున్నారండి. కొంచెం ఇంట్రెస్ట్‌గా వస్తున్నారు. అదే మైక్రో ఇండస్ట్రీ స్టార్ట్ చేసే ఎంటర్‌ప్రెన్యూర్స్ కానీ, ఇండస్ట్రీలు కానీ ఆగిపోయిన వాళ్ళందరూ ఇప్పుడిప్పుడు మూవ్‌మెంట్ స్టార్ట్ అవుతుందని నాకు అనిపిస్తుందండి ఇప్పుడు. మేము కూడా అదే భాగంలో ఉన్నాం కాబట్టి ఈ పాజిటివ్ ట్రెండ్ అనేది నాకు చాలా సాటిస్ఫాక్షన్‌గా అనిపిస్తుంది ఇప్పుడు. అంటే ముఖ్యంగా రైతులకి ఏమైనా మేలు తలపెట్టే కార్యాచరణ జరుగుతోందనుకున్నారా గడిచిన 6 నెలల కాలంలో? మాకు తెలిసి నేను గమనించింది ఏంటంటే, రైతు సంస్థ ద్వారా పనిచేస్తున్నాను కాబట్టి నాకు అలాంటి మూవ్‌మెంట్ చాలా తక్కువ కనిపించిందండి. ఫర్ ఎగ్జాంపుల్ చిన్నవి కూడా రైతులకు కావాల్సిన చిన్న ఇన్పుట్ సబ్సిడీలు కానీ, బ్యాంకుల ద్వారా తెచ్చుకోవాల్సిన చిన్న స్కీములు కానీ అలాంటివి మొత్తం కంప్లీట్‌గా ఆగిపోయినట్టే అనిపించాయి. ప్రతి వాళ్ళు మా దగ్గరికి వచ్చినప్పుడు చెప్పేదండి, బ్యాంకులు సహకరించట్లేదు, వీళ్ళు ఎంప్లాయీస్ సహకరించలేదు, ఏమనంటే గవర్నమెంట్ దగ్గర బడ్జెట్ లేదు అనేవాళ్ళండి. ప్రతిదానికి వేరే స్కీములకు వెళ్ళిపోతున్నాయి, మీకేం చేయలేమని వాళ్ళు కూడా ఏం చేయలేక వాళ్ళు చేతులు ఎత్తేసేవాళ్ళండి. కానీ ఇప్పుడు ఏంటంటే ఆ మూమెంట్ తెలుస్తుంది. మమ్మల్ని పిలుస్తున్నారు, మాట్లాడుతున్నారు, మీకేం కావాలని అడుగుతున్నారు. ఇదివరకు ఇలాంటి వాతావరణం ఉండేది కదండి. ఇప్పుడే వస్తున్నారు. మాకు కూడా చాలా ఆశ్చర్యంగా ఉంది. ఎప్పుడు లేనోళ్ళు ఇప్పుడు వచ్చి మమ్మల్ని అడుగుతున్నారు, మీకేం కావాలి, మీకు ఎటువంటి స్కీములు కావాలి అని కొంచెం అడుగుతున్నారు. ఇలాగే అన్‌ఎంప్లాయ్‌మెంట్‌కి కావాల్సిన మైక్రో ఇండస్ట్రీస్ కూడా ఇప్పుడిప్పుడే కొంచెం మూవ్‌మెంట్ స్టార్ట్ అవుతుందండి.